టీవీ 9 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యుఎన్ఎస్సి రేసులో భారత్ సమరభేరి. గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా నిలుస్తామన్న విదేశాంగ మంత్రి జైశంకర్. పెండింగ్ కేసుల పరిష్కారానికి సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం. 4 ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేసిన సిజేఐ సూర్యకాంత్. తమిళనాడు వైద్య రంగానికి సరికొత్త జవసత్వాలు. కొత్తగా ఎంపికైన సిబ్బందికి నియామక ఉత్తర్వులు పంపిణీ చేసిన సీఎం. అయోధ్య రామనయ్య సీఈఓ ఎంపికకు 3 సభ్యుల హైప్రొఫైల్ కమిటీ. రిటైర్డ్ జడ్ లెఫ్టినెంట్ జనరల్ కు చోటు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణలో విమానయాన విస్తరణ. ఎయిర్పోర్ట్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం. పవిత్ర పరిమళ ద్రవ్యాలతో గర్భాలయ శుద్ధి. అన్నారం సుందిళ్లకు సమస్య వస్తే మేమంతా రాజీనామా చేస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్య. విశాఖ బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ. ప్రభుత్వం తక్షణమే స్పందించాలంటూ మీడియా ముందు ఘాటు వ్యాఖ్యలు. ఆదిలాబాద్ లో డ్రగ్స్ కలకలం. అక్రమంగా మెఫెంటర్మైన్ ఇంజెక్షన్లు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు. 3 అరెస్ట్. రాజధానిలో బలవంతపు భూసేకరణ. అంబటి రాంబాబు నిప్పులు. సియాజే రైతుల పరిరక్షణ కమిటీ మరోసారి భేటీ. టేబుల్ టెన్నిస్ కోర్టులో బెర్నాడెట్ సాక్స్ విశ్వరూపం. డెంపో గోవా ఛాలెంజర్స్ కు అదిరిపోయే గెలుపు. నష్టాలతో ప్రారంభమైన సూచీలు. 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. ప్రపంచ వేదికపై భారతదేశం మరో ప్రతిష్టాత్మక అడుగు వేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో యుఎన్ఎస్సి 2028-29 కాల పరిమితికి గాను తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ తన అధికారిక ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అంతర్జాతీయ సమాజానికి అత్యంత కీలకమైన సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హింస, అస్థిరత రాజ్యమేలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతున్న మరియు వెనకబడిన దేశాలు అంటే గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకను ప్రపంచానికి వినిపించేలా భారత్ పనిచేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. It's a pleasure to join you today afternoon to launch India's candidature to serve as a non-permanent member of the United Nations Security Council for the term 2028-29. We do so at a time when the world is facing profound paradox. Never before has the world possessed such immense capabilities to advance human welfare at this scale. At the same time, we
we are witnessing levels of conflict, violence and instability that threaten even those who may be very far away. To address this complexity, the United Nations must take the lead and the Security Council must show the way. Elections to its membership consequently assume great importance. As a candidate, it is natural that member states would like to understand what India brings to the table. One part of that is our vision of the priorities that the world and the United Nations must address. The other is a track record which enables the international community to make its own judgment. Let me address the priorities first. As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful and equitable world. A world where the voice of the global south దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు మరియు బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు సరికొత్త సంస్కరణ శ్రీకారం చుట్టారు. భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ కోర్టులో ఏళ్ల తరబడి నలుగుతున్న పాత సివిల్ మరియు క్రిమినల్ కేసులను అత్యంత వేగంగా విచారించి తేల్చేయడానికి వీలుగా సుప్రీంకోర్టులో 4 ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రత్యేక ధర్మాసనాలు కేవలం దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నాయి. देखिए अभी आपने उस ऑर्डर को देखा होगा. मैंने जो नया रोस्टर बनाया है उसमें 3 नहीं 4 बेंचेस को, 2 उसमें सिविल साइड के केसेस के लिए हैं और 2 क्रिमिनल केसेस के लिए हैं. 4 बेंचेस को मैंने स्पेशली कॉन्स्टिट्यूट किया है पुराने ओल्डेस्ट केसेस को सुनने के लिए. उसका पर्पज मेरा यही था कि आप देखेंगे टोटल जो तकरीबन 93,000 के आसपास जो टोटल केसेस सुप्रीम कोर्ट में इस वक्त पेंडिंग नजर आते हैं, उनमें से कम भी 35 to 40% मैटर्स वो हैं जो पुराने मैटर हैं जिनमें लीव ग्रांट हो चुकी है और जो काफी साल पुराने मैटर्स हैं. क्योंकि नए मैटर्स के सर्कुलेट होने से बार बार उनमें नोटिस होने के बाद क्योंकि वही मैटर लगते रहते हैं तो उन पुराने केसेस को टच नहीं हो पा रहे थे. उससे कुछ लिटिगेंट्स में स्वाभाविक रूप से ऐसा भाव, ऐसी उनको एक फीलिंग आ सकती है कि हमारे पुराने केसेस को सुना नहीं जा रहा और बाद के जो नए केसेस फाइल होते हैं उन केसेस को प्रायोरिटाइज किया जाता है सुप्रीम कोर्ट में. तो ऐसा कोई इंप्रेशन किसी को ना रहे और उन पुराने केसेस को भी टाइमली सुना जा सके, इसके लिए मैंने इन 4 बेंचेस का कॉन्स्टिट्यूट किया है. తమిళనాడు ప్రజా ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కొత్త ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. రాజధాని చెన్నైలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయ్ వైద్య ఆరోగ్య శాఖకు కొత్తగా ఎంపికైన సిబ్బందికి నియామక ఉత్తర్వులను అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను ప్రజలకు మరింత వేగంగా నాణ్యంగా చేరవేయడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లుగా స్పీఎం స్పష్టం చేశారు. చాలా కాలం నియామకాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఈ నిర్ణయంతో పెద్ద ఉపశమనం లభించింది. విధుల్లో చేరబోతున్న సిబ్బందికి ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రోగులకు నిబద్ధతతో సేవలు అందించి ప్రభుత్వం వైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ నియామకాల్లో డాక్టర్లు, నర్సులు మరియు పారామెడికల్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోవడంపై అభ్యర్థులు మరియు వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేస్తామన్న హామీని నెరవేర్చే దిశగా ఈ కార్యక్రమం ఒక మంచి మైలురాయిగా నిలిచిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయోధ్య రామ మందిర పరిపాలన, పర్యవేక్షణ వ్యవహారాలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కసరత్తు ప్రారంభించింది. ఈ అత్యున్నత పోస్టుకు సరైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు ఒక 3 సభ్యుల ప్రొఫైల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ప్యానెల్లో ఒక రిటైర్డ్ జడ్జ్, ఒక రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మరియు షిరిడి సంస్థానం మాజీ ఉన్నతాధికారి సభ్యులుగా ఉన్నారు. మరోవైపు ట్రస్ట్లో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవగిరి స్పందిస్తూ తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ऐसे जो बड़े बड़े नाम होते हैं उनका अपना अधिकार होता है, इसलिए वे न्यासी होते हैं. लेकिन डे टू डे एंड मोमेंट टू मोमेंट ये काम कहीं पर भी कोई न्यासी नहीं कर सकता है. वो करेगा तो किसी के माध्यम से करेगा. अब वो ये सारे कामों को निगरानी से व्यवस्थित देखने के लिए कॉम्पिटेंट अथॉरिटी कोई चाहिए, उसी का नाम सीईओ होता है. तो किस प्रकार का सीईओ रखा जाए और उनके हाथ में ये सारा काम सौंप दिया जाए, यह हम लोगों का आग्रह गत 2-2.5 वर्षों से रहा है. वो
हो नहीं पाया, लेकिन अब हम उसको करेंगे और उसके लिए भी, उसका चयन करने के लिए भी एक 3 लोगों की समिति बनाई है, जिसमें निवृत्त न्यायाधीश है, लेफ्टिनेंट जनरल है निवृत्त, और हमारे शिरडी के संपूर्ण मंदिर को सुव्यवस्थित करने वाले हावरे जी हैं। ये 3 लोग मिलकर के हम लोगों को 3 लोगों का चयन करके नाम भेजेंगे, उन 3 में से हम चयन करेंगे। इसकी एलिजिबिलिटी क्या होगी? क्या एप्लीकेशन कौन दे सकता है? कोई भी दे सकता है। वो उन्होंने केवल एक रखा है, वो ग्रेजुएट होना चाहिए और उसको व्यवस्थापन का कुछ अनुभव होना चाहिए। कल पूरे देश के मीडिया में कोषाध्यक्ष ने भी इस्तीफा देने का मन बनाया है, ऐसी वार्ता आने लगी। इसके कारण अनेक लोग आहत भी हुए, मुझे मैसेज और फोन भी आने लगे। ये वार्ता निराधार है। किसी प्रकार से भी इस्तीफा देने का, त्यागपत्र देने का विचार भी मैंने अपने मन में लाया नहीं है, न उसकी मैं आवश्यकता अनुभव भी करता। తెలంగాణలో ప్రాంతీయ విమానయాన రంగాన్ని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2028 జూన్ నాటికి ఈ 2 విమానాశ్రయాల పనులను విజయవంతంగా పూర్తి చేయగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన రన్వేల విస్తరణ, భూసేకరణ మరియు సాంకేతిక అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరంగల్ ఎయిర్పోర్ట్ మరియు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించి వారు చేపడుతున్న కార్యాచరణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారం, వీటన్నిటికి సంబంధించి ఈరోజు వారిని కలిసి అధికారులు అదేవిధంగా మంత్రి గారితో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఎర్రంనాయుడు గారికి అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారికి నాకున్న పరిచయము, తెలంగాణ ప్రజల పట్ల వారికి ఉన్న అభిమానము ఈరోజు ఈ విమానాశ్రయాల నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చిన మంత్రులు ప్రాధాన్యత క్రమంలో తీసుకోకపోతే పనులు ఆలస్యం జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ రామ్మోహన్ నాయుడు గారు ఎప్పుడు అడిగినా అధికారులందరినీ పిలిపించి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చి ఈ ఆదిలాబాద్ అండ్ వరంగల్ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని వారు అందిస్తున్నారు. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సమయానికి $30 ట్రిలియన్ ఎకానమీగా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని వారు ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. అందులో తెలంగాణ రాష్ట్రం తరఫున కూడా మేము భాగస్వాములమై 2047కి తెలంగాణ రాష్ట్రము $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఈరోజు దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ దేశ ఆర్థిక వ్యవస్థలో 5% జీడిపిని రోజు కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ 5% జీడిపిని 10%కి పెంచుకోవాలనే విధంగా ఈరోజు మేము ప్రణాళికలు రచించుకున్నాం. 2034 లోపల $1 ట్రిలియన్ ఎకానమీ. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత పవిత్రమైన సాంప్రదాయ ఉత్సవం కోయిల్ అల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా ముగిసింది. రానున్న ముఖ్యమైన పండుగ లేదా ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసే పవిత్ర కార్యక్రమాన్ని అర్చకులు, టీడీపీ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి గర్భాలయంతో పాటు ఆనంద నిలయం లోపల ఉన్న ఉపాలయాలను ప్రత్యేక పరిమళ ద్రవ్యాలతో సువాసనభరితంగా మార్చారు. సనాతన ఆచార ప్రకారం ఏటా శ్రీవారి ఆలయంలో ముఖ్యమైన ఉత్సవాలు జరిగే ముందు ఈ కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఆలయ అధికారులు, సిబ్బంది అంతా కలిసి స్వామివారి గర్భగుడి ప్రాకారాలు, వెండి తలుపులు, స్తంభాలు మరియు పైకప్పును నీటితో క్షుణ్ణంగా శుభ్రం చేశారు. అనంతరం క్రిమి సంహార గుణాలు కలిగి సువాసనలు వెదజల్లే ఒక ప్రత్యేకమైన పవిత్ర మూలిక లేపనాన్ని సిద్ధం చేశారు. పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యాలు, కుంకుమ, చందనం, నామకొమ్మల మిశ్రమంతో తయారు చేసిన ఈ లేపనాన్ని గర్భాలయ గోడలకు, స్తంభాలకు మరియు సీలింగ్ కు అత్యంత భక్తి శ్రద్ధలతో పూశారు. ఈ సాంప్రదాయ లేపనం వల్ల ఆలయ ప్రాంగణమంతా ఒక అద్భుతమైన దివ్య పరిమళాలతో నిండిపోయింది. ఈ పవిత్ర కార్యక్రమం ముగిసిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి యథావిధిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు. మన ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం 4 సార్లు
ఆలయాన్ని శుభ్రపరచుకునే కార్యక్రమం ఉంటుంది. దాన్ని కోయిలాల తిరుమంచనం అంటాం. ఉగాదికి ఈ సంవత్సరం మొదటిసారి చేసుకున్నాం. ఇప్పుడు ఆనివార ఆస్థానం సందర్భంగా చేస్తున్నాం. తర్వాత బ్రహ్మోత్సవాల ముందు ఇంకొకసారి వైకుంఠ ఏకాదశి ముందు చేయటం జరుగుతుంది. సో అందరూ ఆలయ సిబ్బంది, బోర్డు మెంబర్స్ అందరూ ఆధ్వర్యంలోన టెంపుల్ సిబ్బంది శుభ్రపరుస్తారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ఎత్తిపోతలపై రాజకీయంగా ఒక్కసారిగా హీటెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తూ రైతులను ఆగం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కన్నపల్లి పంప్ హౌస్ నుండి వెంటనే గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసి ఎండిపోతున్న రైతుల పొలాలకు నీరివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికార పక్షానికి ఆయన ఒక సంచలన సవాల్ విసిరారు. ఒకవేళ పంపింగ్ చేయడం వల్ల అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా తమ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేస్తామని, రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటామని సవాల్ చేయడం జరిగింది. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే నీళ్లు ఎత్తాలని మా తెలంగాణలో ఉన్న రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కేసీఆర్ గారే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక రైతే ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది అనేది ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఇలా అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇది మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఇలా కట్టింది కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు రైతు బిడ్డ కాబట్టి, కేసీఆర్ గారికి వ్యవసాయం గురించి తెలుసు కాబట్టి, ఇలా రైతు ఆవేదన కేసీఆర్కి తెలుసు కాబట్టి, ఇలా కేసీఆర్ గారు దుక్కి దున్ని సాలేస్తాడు కాబట్టే ఇలా కాళేశ్వరం నీళ్ళు అనేటి ఎంత ముఖ్యమో కేసీఆర్ గారికి తెలుసు. రేవంత్ రెడ్డి గారు మీరు భూదందాలు చేసుకుంటూ ల్యాండ్లు కొని అమ్ముతాడు కాబట్టి ఇలా మీకు ఆ రైతుల విలువ అర్థమైతలేదు అని నేను చెప్తా ఉన్నాను. ఇలా దయచేసి నేను మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతా ఉన్నాను. మేము మా పార్టీలో 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. ఆ దొంగలు పోయింది కాక 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. మేము 28 మంది శాసనసభ్యులు అందరం కూడా బాధ్యత వహిస్తాం. మీరు కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఎత్తండి. ఏ ఒక్క ఇంచ్ అయినా కూడా బ్యారేజ్లకు ఏమైనా ప్రాబ్లం అయితే అన్నారం కానీ సుందిల్ల కానీ ఇంచు కూడా ఏమైనా ప్రాబ్లం అయితే మేము 28 మంది రాజీనామా చేసి మళ్ళా పోటీ కూడా మేము చెయ్యము. నీకు దమ్ముందా మీ ఇద్దరికి సవాల్ యాక్సెప్ట్ చేయడానికి? మేము 28 మంది శాసనసభ్యులం వచ్చి కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర కూర్చుంటాం కొంతమంది, అన్నారం బ్యారేజ్ దగ్గర కూర్చుంటాం కొంతమంది, సుందిలా దగ్గర కూర్చుంటాం కొంతమంది. ఇక రాండి చూద్దాం. అంటే కేవలము రైతులను ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతోని ఇవాళ మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా మీరు నీళ్లు ఎత్తుతలేరు. ఎందుకంటే విశాఖపట్నం తీరంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో గల్లంతైన ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. విశాఖకు చేరుకున్న ఆయన బాధిత కుటుంబాల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారిని ఓదార్చారు. ప్రమాదం జరిగిన తీరును, అధికారుల స్పందనను అడిగి తెలుసుకున్న జగన్ బాధితుల ఆవేదన చూసి కన్నీటి పరితమయ్యారు. వైఎస్ఆర్సీపీ తరపున బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం బాధితుల సమక్షంలోనే వైఎస్ జగన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక్కడ నుంచి కేవలం 10 కిలోమీటర్ ఇక్కడ నుంచి 10 మైళ్ళ దూరంలోనే ఘటన జరిగింది అన్న సంగతి తేటతెల్లంగా తెలుస్తా ఉన్నా కూడా అందరూ ఇక్కడే ఉన్న సమాచారం పూర్తిగా తెలిసి ఉన్న స్పందన లేక ప్రాణ నష్టం జరిగితే వీళ్ళు స్పందించింది ఏమిటో తెలుసా? వీళ్ళు ఇచ్చేది ఏం తెలుసా? ముస్టేసినట్టు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. అసలు ఇదే 10 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అధికారంలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఎవరైనా మత్స్యకారులు చనిపోతే ఎక్స్గ్రేషియా కింద కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది వైఎస్ఆర్సీపీ అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు మేము పంచినాం. అంటే ఎవరు చనిపోయినా కూడా, వేటకు వెళ్ళి ఎవరు చనిపోయినా కూడా ఆ మత్స్యకారుల కుటుంబం ఆవేదనకు లోనవుతుంది. వాళ్ళ కుటుంబాన్ని చూసుకునేవాడు ఎవడు ఉండడు. ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మానవతా దృక్పథంతో ఆ రోజు మా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షలు 10 లక్షలు పెంచింది. ఈ ప్రభుత్వంలో ఏమీ రాదు, అది పక్కన పెడితే ఆ 10 లక్షలు ఏదైతే అప్పట్లో గత ప్రభుత్వంలో మేము అనౌన్స్ మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేసినామో మామూలుగా ఏ తప్పు జరగకపోయినా కూడా
ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా కూడా నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో ఏదైనా దుర్ఘటన జరిగితే ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి. అలాంటిది ఇంత ప్రభుత్వం తప్పు జరిగినప్పుడు ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కేవలము ఆ 10 లక్షల్లోనే 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటాము అని అంటే ఇది కరెక్టేనా, న్యాయమేనా, ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మరొకసారి ఈ ప్రభుత్వం ఇలాంటి తప్పులు ఎవరు చేయకుండా ఉండాలి అని అంటే కలెక్టర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక కంప్లైంట్ కానీ చేతికి వస్తే అదే రోజే జరిగింది. ఇదొకటే కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి సందర్భంలోనూ కూడా మానవతా దృక్పథంతో పలికిన పరిస్థితులే కనిపిస్తాయి. 2018లో నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్లో నిర్బంధించారు. నా పాదయాత్ర జరిగేటప్పుడు ఆ 22 మంది మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలు నా దగ్గరికి వచ్చి, అన్న పాకిస్తాన్లో మా మొగుళ్ళందరూ కూడా ఇరుక్కొని పోయినారన్నా, వేటకు పోయిన పరిస్థితుల్లో పాకిస్తాన్ జైళ్లలో ఈరోజు నలుగుతా ఉన్నారన్నా అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు నాకు చెప్తే 2018లో జరిగితే ఇది పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నేను ఆ అక్క చెల్లెమ్మలకు మాటిచ్చిన, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వాళ్ళను ఖచ్చితంగా తీసుకొని వస్తాము అని చెప్పి. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మనం దౌత్యం జరిపించి 2020 జనవరి 5వ తారీఖున ఆ 22 మంది మత్స్యకారులను అక్కడి నుంచి విడుదల చేయించి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. తీసుకురావడమే కాకుండా వాళ్ళ ప్రతి కుటుంబానికి కూడా ఒక 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి చేతిలో పెట్టి మరి వాళ్ళకు జీవనాధారం కూడా చూపించింది ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అప్పట్లో నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం కనీసం వీళ్ళని చూడడానికి ఇంటికి కూడా రాలా, కనీసం ఆమె కూడా మానవత్వం కూడా లేని ఈ ప్రభుత్వం. నేను ఇలా ఈ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ చెల్లికి చెప్తా ఉన్నాను, ఈ తల్లికి చెప్తా ఉన్నాను, చిన్నకు చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వము స్పందించకపోయినా కూడా ఎవరు భయపడకండి, బాధపడకండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలలోపే ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉండి ఒక నెలలోపే మేలు చేస్తున్నాం. నాది బాధ్యత, ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ను అక్రమంగా విక్రయిస్తున్న ఓ పెద్ద నెట్వర్క్ ను పోలీసులు ఛేదించారు. శస్త్రచికిత్సల సమయంలో రోగులకు అత్యవసరంగా వాడే టెర్మిన్ ఇంజెక్షన్ ను డ్రగ్స్ అలవాటు ఉన్న వారికి అక్రమంగా విక్రయిస్తున్న ఒక ఆర్ఎంపీ వైద్యుడితో పాటు 3 పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సహకరించిన మరో 4 నిందితులు పరారీలో ఉన్నారు. ఈ అక్రమ దందాకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు వెల్లడించారు. మనం ఆర్ఎంపీ అక్కడ పట్టుకోవడం జరిగింది. ఆర్ఎంపీ దగ్గర కొన్ని ఇట్లా టర్మిన్ పేరులో ఒక ఇంజెక్షన్ దొరికింది. ఈ జస్ట్ సర్జరీ డాక్టర్స్ దగ్గర ఉండాల్సింది. ఇతను ఏం చేస్తున్నారంటే ఇతను వాడుతున్నారు, ఇతను కాకుండా కొంతమంది ఆ డ్రగ్స్ అలవాటు అయిన వాళ్ళకి అమ్ముతున్నారు. దీనిలో ఒక పర్సన్ నిన్న రిమాండ్ కూడా అయ్యారు, చోటా ముషరఫ్ అతని పేరు. అతను కూడా ఇతను అమ్ముకున్నారు, ఇతను అంటున్నారు. అతని దగ్గర నుంచి మనకి 2-3 బాటిల్స్ దొరికినాయి. అతను ఎవరి నుంచి కొనుక్కుంటున్నారంటే ఒక సయ్యద్ కమరుద్దీన్ ఉన్నారు, ఇతను గెట్ వెల్ మెడికల్ షాప్ ఉంది మన ఆదిలాబాద్లో, అతని నుంచి ఇతను కొనుక్కుంటున్నారు. మరియు ఇంకొక రమేష్ గౌడ్, ఇతను కరీంనగర్ అయినా ఇక్కడ కూడా ఇతను జగదంబ ఫార్మసీ ఉంటుంది అండ్ సర్జికల్ ఆర్టీసీ బస్ స్టాండ్, వీళ్ళిద్దరి నుంచి కొనుక్కుంటున్నారు. ఈ ఆర్ఎంపీ 390-400 రూపీస్లో కొనుక్కొని ఒక్కొక్క బాటిల్ 1500కి అమ్ముతున్నారు. ఈ ఇంజెక్షన్తో ఏమవుతుంది అంటే ఒక మత్తులాగా వస్తుంది, ఎందుకంటే ఇది సర్జరీ చేసినప్పుడు వాళ్ళు ఇస్తారు, సో దట్ ఆ పెయిన్ తక్కువ కావాలి, మళ్ళీ ఆ మత్తులో పోవాలి. సో వీళ్ళకు కూడా ఇది ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఈ వాడుకోవడం స్టార్ట్ చేశారు. మన జిల్లాలో ఇది 3rd కేసు. ఇంతకుముందు కూడా 2 కేసెస్ చేశాము, 2 హాస్పిటల్స్ గట్రా దొంగతనం అయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు ఫార్మసీ వాళ్ళతో మనవి, అనవసరంగా ఇట్లయినా ఇన్వాల్వ్ కాకండి, ఎందుకంటే మీ మెడికల్ లైసెన్స్ పోతుంది. ఇప్పుడు ఈ 2 మెడికల్ షాప్స్ గురించి కూడా మనం లైసెన్స్ క్యాన్సిల్ చేయమని మనం డ్రగ్ అండ్ కంట్రోల్ అథారిటీకి లెటర్ రాస్తాం. అది కాకుండా
హాస్పిటల్లో కూడా ఎట్లయినా యాక్టివిటీస్ దొంగతనం అయితే త్వరగా అది రిపోర్ట్ చేయాలి. చాలామంది డాక్టర్స్ ఆ రిపోర్ట్ చేయరు. ఈ లాస్ట్ 2 ఇన్సిడెంట్స్లో కూడా మనకి డాక్టర్స్ నుంచి అప్పుడు ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆ హాస్పిటల్ నుంచి దొంగతనం చేశానంటే తెలిసింది. ఈ కౌంట్లో అంటే కౌంటెడ్ క్వాంటిటీలో వాళ్ళు అమ్ముతారు. కౌంటెడ్ క్వాంటిటీలో డాక్టర్స్ దగ్గర పోతుంది. సో ప్రతి ఒక్కరితో అదే మనవి, దయచేసి ఇట్లయినా ఇంజెక్షన్స్ లేకపోతే ఇట్లయినా మెడిసిన్స్ ఎవరైనా వాడుకుంటే ఆ నేరం అమ్మిన వాళ్ళపైన కూడా అదే కేసు అవుతుంది. ఎందుకంటే ఇది షెడ్యూల్ X డ్రగ్. ఎవరైనా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మదానికి లేదు. మరియు అది కూడా డైరెక్ట్లీ డాక్టర్స్కి అమ్మాలి ఎవరైనా సర్జరీ చేస్తారు. సో దయచేసి అది పోలీస్కి డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాల్సింది. దానిలో ఎయిమ్లో మన అందరికీ. అమరావతి రాజధాని ప్రాంతంలో భూసేకరణ అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతుంది. రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై వైఎస్ఆర్సీపీకి చెందిన సిఆర్జీఏ రైతుల పరిరక్షణ కమిటీ ఈ రోజు మరోసారి అత్యవసరంగా సమావేశమైంది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిన్న రాత్రికి రాతే రైతుల పంటలను నాశనం చేస్తూ పోలీసులు బుల్డోజర్లతో ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుందంటూ ఆయన ఆరోపించారు. మార్కెట్ ధరతో పోలిస్తే రైతులకు ఇస్తున్న పరిహారంలో భారీ దోపిడీ జరుగుతుందని మండిపడ్డారు. ప్రస్తుతం మార్కెట్లో ఉండవల్లి పరిసర ప్రాంతాల్లో ఎకరం భూమి ధర సుమారు 7 కోట్లు పలుకుతుంటే భూములు కోల్పోతున్న పేద రైతులకు ప్రభుత్వం కేవలం 2.47 కోట్లు మాత్రమే ఇస్తామనడం ఏ రకమైన న్యాయమని ఆయన నిలదీశారు. ఈరోజు సిఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీ మరొకసారి సమావేశం కావడం జరిగింది. రైతుల యొక్క సమస్యలు మరొకసారి వినిపించేటటువంటి ప్రయత్నం అక్కడ బాధితులైన రైతులు మా ముందుకొచ్చి కొన్ని విషయాలు మొన్న శుక్రవారం రోజు అతి దారుణంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను పంపించి 2 ఎకరాల 75 సెంట్లలో 11 మంది రైతులు ఉంటే పంటలు ఉండంగానే రైతుల్ని పక్కకు నెట్టేసి దౌర్జన్యంగా బుల్డోజర్లతో పొలాల్ని పంటల్ని నాశనం చేసినటువంటి సంఘటన బహుశా రాష్ట్ర చరిత్రలో అరుదుగా జరిగేటటువంటి సంఘటన. వాళ్ళు చేసిన పాపం ఏమిటంటే పూలింగ్లో భూములు ఇవ్వలేదు. మీరు పూలింగ్లో భూములు ఇవ్వకపోతే మేము ఇదే చేస్తామనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించినట్టుగా మాకు అర్థమవుతా ఉంది. వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసులు ఇచ్చారు, యాక్ట్ను ప్రయోగించారు. కానీ ఏ స్టెప్ని కూడా కరెక్ట్గా ఆచరించుకోకుండా వాళ్ళని బుల్డోజ్ చేసి రైతాంగాన్ని నష్టపరిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానితో పాటు రేట్ అసెస్మెంట్ కూడా చాలా దుర్మార్గంగా 2,47,000 రూపాయలు 2,47,000 రూపాయలు ఎకరానికి పాస్ చేసినట్టుగా అర్థమవుతుంది. దాన్ని ఈ 11 మంది రైతులకు కూడా ఏం చెప్పలా. బుల్డోజ్ చేసిన తర్వాత వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకున్నారు. 2,47,00,000 రూపాయలు ఎకరానికి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దారుణమైంది. అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయంటే పక్కనే 7 కోట్ల రూపాయలకి మొన్ననే ఎకరం కొన్నారు. అన్నిటికన్నా మించి ఏంటంటే సీఎం రమేష్ గారు కూటమిలో ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన రీసెంట్గానే కొన్నాడు భూమి. దిస్ ఇస్ ద డాక్యుమెంట్. ఎంత కొన్నాడంటే 5 కోట్ల పైచీలు కొన్నాడు ఈచ్ ఏకర్. ఇది 5 కోట్లు కొన్నాడో 8 కోట్లు కొన్నాడో కానీ డాక్యుమెంట్లో మాత్రం 5 కోట్లని ఉదాహరించారు. దానికే స్టాంప్ డ్యూటీ కూడా కట్టాడు. ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలి చెప్పండి. అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్లో డెంపో గోవా ఛాలెంజర్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో హెచ్వీఆర్ కోలకత్తా థండర్ బ్లడ్ ను డెంపో గోవా ఛాలెంజర్స్ ఓడించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. గోవా జట్టు విజయంలో ఆ టీమ్ స్టార్ ప్లేయర్ రొమేనియాకు చెందిన బెర్నాడెక్ సాక్స్ కీలక పాత్ర పోషించారు. తన అసాధారణమైన గేమ్ ప్లాన్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థి జట్టును కోర్టులోనే కట్టడి చేస్తూ గోవా ఛాలెంజర్స్ ను విజయ తీరాలకు చేర్చారు. మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన పోరు కొనసాగింది. అయితే కీలక తరుణంలో డెంపో గోవా ఛాలెంజర్స్ ప్లేయర్ బెర్నాడెక్ సాక్స్ తన అనుభవాలంతా ఉపయోగించి మ్యాచ్ ను పూర్తిగా గోవా వైపు తిప్పేసుకున్నారు. కోలకత్తా థండర్ బ్లడ్స్ డిఫెన్స్ ను అటాకింగ్ గేమ్ తో ముక్కలు చేస్తూ వరుస పాయింట్లతో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఆమె పవర్ హిట్టింగ్ మరియు స్పీడ్ ముందు కోలకత్తా ప్లేయర్లు చేతులెత్తేశారు. బెర్నాడెక్ సాక్స్ అందించిన ఈ భారీ విజయంతో లీగులో డెంపో గోవా ఛాలెంజర్స్ తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు దేశీయ సూచీల నష్టాల బాటలో నడిపిస్తున్నాయి. ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర పెరగడంతో డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.14 భారీగా పతనమైంది. మరోవైపు బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి.
గత సెషన్ ముగింపు 77,666తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్దిగా పుంజుకుంది. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల నష్టంతో 77,287 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతుంది. ప్రస్తుతం 71 పాయింట్ల నష్టంతో 24,139 వద్ద కదలాడుతుంది. సెన్సెక్స్ నిఫ్టీలో బయోకాన్, కంటైనర్ కార్పొరేషన్, FCX ఇండియా, నాల్కో, ఆస్ట్రాల్ ఇండియా మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. UNSC రేసులో భారత్ సమరభేరి, గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా నిలుస్తామన్న విదేశాంగ మంత్రి జైశంకర్. పెండింగ్ కేసుల పరిష్కారానికి సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం. 4 ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేసిన CJI సూర్యకాంత్. తమిళనాడు వైద్య రంగానికి సరికొత్త జవసత్వాలు. కొత్తగా ఎంపికైన సిబ్బందికి నియామక ఉత్తర్వులు పంపిణీ చేసిన సీఎం. అయోధ్య రామనయ్య CEO ఎంపికకు 3 సభ్యుల హైప్రొఫైల్ కమిటీ. రిటైర్డ్ జడ్ లెఫ్టినెంట్ జనరల్ కు చోటు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణలో విమానయాన విస్తరణ. ఎయిర్పోర్ట్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం. పవిత్ర పరిమళ ద్రవ్యాలతో గర్భాలయ శుద్ధి. అన్నారం సుందిళ్లకు సమస్య వస్తే మేమంతా రాజీనామా చేస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్య. విశాఖ బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ. ప్రభుత్వం తక్షణమే స్పందించాలంటూ మీడియా ముందు ఘాటు వ్యాఖ్యలు. ఆదిలాబాద్ లో డ్రగ్స్ కలకలం. అక్రమంగా మెఫెంటర్మైన్ ఇంజెక్షన్లు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు. 3 అరెస్ట్. రాజధానిలో బలవంతపు భూసేకరణ. అంబటి రాంబాబు నిప్పులు. సియాజే రైతుల పరిరక్షణ కమిటీ మరోసారి భేటీ. టేబుల్ టెన్నిస్ కోర్టులో బెర్నాడెట్ సాక్స్ విశ్వరూపం. డెంపో గోవా ఛాలెంజర్స్ కు అదిరిపోయే గెలుపు. నష్టాలతో ప్రారంభమైన సూచీలు. 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.